అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ. సో మీరు ఇప్పుడు కృష్ణానగర్ కథల్లో ఒక అద్భుతమైనటువంటి అంకాన్ని చూడబోతున్నారు. ఇన్నాళ్ళు నేను ఒక్కనే నాకు సంబంధించినటువంటి అనుభవాలు చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ బాలగంగాధర తిలక్ గారు. సో వీరిని బాల అంటారు, గంగాధర్ గారు అంటారు, తిలక్ గారు అని కూడా అంటారు. 30 years ఇండస్ట్రీ ఆయన. సో ఉన్న వాస్తవాలు చెప్పాలి సార్ మనం. సో ఎప్పటి నుంచో ఆయన ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. సో చక్కటి సినిమాలు చేయాలని ఆయన తాపత్రయంతో చాలా మంది ప్రముఖ దర్శకుల దగ్గర ఆయన కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. సో తమిళ దర్శకులు, తెలుగు దర్శకులు, కన్నడ దర్శకులు, ఇలా సౌత్ ఇండియా లాంగ్వేజ్ అన్ని కూడాను ఒక రకంగా ప్యాన్ కోఆర్డినేటర్ అని చెప్పొచ్చు మనం. సో అలాంటి మన బాలగంగాధర తిలక్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన మన కృష్ణానగర్ కథల్లో ఆయనకు సంబంధించినటువంటి సొంత కథను ప్లస్ ఆయన నేర్చుకున్నటువంటి మనకు చాలా ఉపయోగపడే విధంగా ఆయన మనకు టెక్నికల్ అంశాలని చెప్పబోతున్నారు. దాంట్లో ప్రధానమైనది స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అంటే కథ విస్తరణ. ఒక కథను అనుకుంటే కథను ఎంత ఉత్కంఠభరితంగా ఆద్యంతం సినిమా అంతా కూడాను చాలా గ్రిప్పింగ్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే అనేది చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అలాంటి స్క్రీన్ ప్లే పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అది ఎలా పుట్టింది, దాంట్లో ఉన్న భాగాలు ఏంటి, ఇత్యాది విషయాలన్నీ కూడా ఈరోజు మనము తిలక్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ తిలక్ గారు. వెల్కమ్ టు అదిరింది టీవీ. రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ దగ్గర నుంచి మేము ఈరోజు పుష్పలాగా మీ దగ్గర నుంచి మంచి విజ్ఞానాన్ని మేము దొంగిలించాలి అర్జెంట్ గా. సో చలో సార్. సో స్క్రీన్ ప్లే గురించి మీకు తెలిసిన అంశాలు మీరు ఏమనుకుంటారో చెప్పండి సార్. మా ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలగంగాధర్. తిలక్ అంటారు కానీ తిలక్ చిన్నప్పుడే తీసాను. అందరు ఏడిపిస్తున్నారు పిలక్ పిలక్ అని పెట్టుకున్నారు కాబట్టి తిలక్ పెట్టుకోవచ్చు తప్పలేదు. అయితే నేను ఫస్ట్ లో సినిమా అనే ఒక చిన్న ప్యాషన్ ఉండేది. సినిమా నేర్చుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి, ముందు ఎలా స్టార్ట్ అయింది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమి, సినిమా అన్నది ఎప్పుడు మొదలైంది, హిస్టరీ ఆఫ్ ది సినిమా, అది బేసిక్ అంటే మనకి మూలాలు తెలియందే మనం ఆద్యాంతం చూడండి ఎవరికి ఏం చెప్పలేం అని మనం అంతా చూడటానికి మనమే ఇంకా అంత సినిమా మనకు లేదు తెలుసుకోవాలి కాబట్టి నేను గురువు గారిని అడిగాను. మా గురువు గారు జేవి రామమూర్తి గారండి. సోమాజులు గారి తమ్ముడు రామమూర్తి గారు చాలా మందికి గురువు గారు. అయ్యో బలవండి, మా ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. గొప్ప నటులు ఆయన. కన్యాశుల్కంలో వారి ఇరువురు అన్నదమ్ములు ఇద్దరు చేసిన పాత్ర మామూలు పాత్ర, అజరామరమైనటువంటి పాత్ర. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు 2000 ఆ ప్రాంతంలో అంటే ఒక ఎంతూజియాస్టిక్ గా వెళ్ళినప్పుడు ఆయన స్టేజ్ ప్లే గురించి చెప్తున్నారు. నాలో టైమింగ్ చూసారు. ఆయన టైమింగ్ చూసి ఒక అడిగారు, ఒరే నువ్వు బహుశా ఆర్టిస్ట్ కన్నా స్టేజ్ బ్యాక్ మీద ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అన్నారు. సార్ నేను వచ్చింది యాక్టింగ్ గురించి కాదు, బేసిక్ గా నేర్చుకోవాలి, టెక్నీషియన్ ఉంటే బాగుంటుంది, టెక్నీషియన్ నాకు ఉందండి. అంటే నువ్వు కమెడియన్ గా పనిచేస్తావు కానీ నువ్వు ముందు నేర్చుకోవాల్సింది స్టేజ్ మేనేజ్మెంట్ అన్నారు. అది అప్పుడు గాంధీ జయంతి నాటకం జరుగుతుంది. గాంధీ జయంతి నాటకం స్టేజ్ మీద వేస్తున్నారు. దాంట్లో రఘుబాబు గారు అండ్ మన రఘునాథ్ రెడ్డి గారు, ఐడిపిఎల్ నిర్మల గారు, ప్లస్ ఇలా మన ఈయన కాకరాల గారు, జేవి రామమూర్తి గారు, వీళ్ళందరూ మెయిన్ పెద్దగా తారాగణంతా కనిపించారు. సో ఆయన నేర్చుకున్నప్పుడు చూసిన తర్వాత స్టేజ్ గురించి చెప్పారు. ఇలా ఉంటుందిరా, ఇలా రావాలి, బ్యాక్ స్టేజ్ ఏమిటి, వింగ్స్ లో ఎలా ప్రవర్తించాలి, ఇదన్నీ చెప్పారు. సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీతోటి నేను ఈ స్టేజ్ ప్లే అంతా చేశాను, నేర్చుకున్నాను, కానీ నాకు స్క్రీన్ ప్లే అంటే ఏమిటి, స్క్రీన్ ప్లే అంటే ఎలా నేర్చుకుంటారు ఏంటి నాకు చెప్పండి సార్ అంటే ఆయన స్క్రీన్ ప్లే అడుగుతున్నావు అంటే నువ్వు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నావా? ఇప్పుడు కథ చెప్పడం వేరు, స్క్రీన్ ప్లేలో ఆడించి చెప్పడం వేరు, ఊరించి చెప్పడం వేరు. అంటే బాగుందిరా, అయితే నీకు ఒక వ్యక్తి గురించి తెలియాలి అంటే ఎవరు సార్ అంటే స్క్రీన్ ప్లే ఆద్యుడు, సృష్టికర్త. ఎస్
అది అసలు యాక్చువల్గా సినిమా అన్నది 1900 టైంలో 1910 టైంలో న్యూయార్క్ లో పెద్ద రెవల్యూషన్. ఓకే. ఒక రైలు వచ్చి పట్టాల మీద ఆగడం అన్నది షార్ట్. అది షార్ట్ కాదు, సినిమా. అదే సినిమా. అదే సినిమా. షార్ట్ ఫిలిమ్స్ అనేది అప్పుడు ఉన్నాయి. దట్ వాస్ ద ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ది ఇట్ అప్పుడు మన 10 minutes రీల్స్ ఉండేవి. దాంట్లో వాళ్ళు డిఫరెంట్ కట్ చేసి చూపించేవారు. అలాగే 3 minutes 2 minutes చూపించేవారు. సో దాని లాంగ్ షార్ట్స్ ఉండేవి. పీపుల్ చూసి యూస్ టు రన్ ఫ్రమ్ ది సీట్ల నుంచి పరిగెత్తేవారు. ట్రైన్ పరుగు. అర్థమైందా మీకు? స్క్రీన్ మీద ట్రైన్ వస్తుంటే నిజంగానే ట్రైన్ వస్తుంది పరిగెత్తే వాళ్ళట. వితౌట్ 3D అండ్ వితౌట్ సౌండ్ ఎఫెక్ట్స్. మూకీ సినిమాల్లో కూడా వాళ్ళు చూసి పరిగెత్తేవారు. సో సార్ బాగుంది సార్ అదే. అలాగే చంటిపిల్లోడు తోటమాలి నీళ్లు కొడుతున్నప్పుడు చంటిపిల్లోడు వచ్చి పైప్ మీద కాలేయడం. కాలేస్తే నీళ్ళు రావట్లేదు దాన్ని చూసి ఏంటో నీళ్ళు రావట్లేదని చూసి తడుకోకుంటుండడం, ఆడు కాలుతో పక్క మీద నీళ్ళు చెమ్మడం, అది చూసి వేలం వెరిగా నవ్వేవారు పిల్లలు. ఓకే. అంటే పీపుల్ అన్నది దేనికి ఇష్టపడుతున్నారు అన్నది అక్కడ స్టార్ట్ అయింది. అంటే పీపుల్ ఆర్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ట్రైన్ వచ్చి మీద థ్రిల్ ఫీల్ అవుతున్నారు. రెండోది ఏమిటంటే మన ఎప్పుడైతే ఈ తెలుస్తుందో పైపు తొక్కాడు పిల్లాడు అనేది కనిపిస్తోంది. తోటమాలి గారు చూసుకుంటున్నప్పుడు కాలు తీయగానే ముఖం మీద చిల్లగానే గొడ్లు ఉన్నారు అందరు. అంటే దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని తెలుసు. పైపు తొక్కగానే ముఖం మీద చిల్లితే నీళ్ళని తెలుసు. దే నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్క్రీన్ ప్లే లో ఏం జరుగుతుందో తెలుసు కూడా నవ్వారు. సో ఇట్లాగా దే క్రియేటెడ్ పీపుల్ లో సీన్స్ సీనిక్ అనేది క్రియేట్ చేశారు. సో ఇతను గ్రిఫిత్ అనేవాడు మనం ముందుగా చెప్పుకోవాలనుకున్న వ్యక్తి ఎవరంటే గ్రిఫిత్ గారు. ఈజ్ ఎ హ్యూజ్ పర్సన్. మన అందరికి గాడ్ ఫాదర్ లాంటి. హ్యూజ్ పర్సన్ మీన్స్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఫస్ట్ డైరెక్టర్. Oh, he's a big personality. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆయన ద్వారాలో వచ్చింది. సో ఇతను న్యూయార్క్ లో కొంతమంది ఔత్సాహికులు దగ్గరికి వెళ్ళి ఫిలిం నేర్చుకోవడం, కొన్ని నాటకాల కంపెనీ దగ్గర యాక్ట్ చేయడం అన్ని చేస్తున్న టర్మ్లలో వాళ్ళ బావగారు గ్రేస్ గారని ఆయనకు చెప్పి, బావ మనం కూడా సినిమా తయారు చేద్దాం, సో లెట్ us మేక్ ఎ ఫిల్మ్ అని ఈ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ది ప్లేస్ విచ్ హ్యాస్ ఎ లైట్ ఉండాలి, హ్యూజ్ మౌంటైన్స్ ఉండాలి అని ఒక మైండ్ లో పెట్టుకుని ఈ స్టార్టెడ్ ట్రావెలింగ్ ఫ్రమ్ న్యూయార్క్. వెరస్ న్యూయార్క్ క్లైమేట్ ఎప్పుడు వర్షాలతో ఉండేది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఇచ్చేస్తుందో తెలియదు, ఏం చేద్దామన్న చిన్న తలపులో. సో అట్లాగా దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఒకటి ట్రైన్ న్యూయార్క్ లో స్టార్ట్ అయితే అతను కాలిఫోర్నియా వరకు టికెట్ తీసేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ దిగుతా, ఎక్కడ నచ్చితే అక్కడ దిగుతా అన్నాడు. సరే అని చెప్పి ఈ ట్రావెల్ ఫర్ 1 week. చూడండి, అట్ దట్ టైం ఇట్ వాస్ 20-30 స్పీడ్ లైట్ లేని కాదు కదా. సో ఈ ట్రావెల్ ఫర్ ఎ వీక్, మళ్ళీ అక్కడ రావడానికి ఒక వీక్ పట్టేద్దాం. సో ఇతను అలా చూసుకుంటా ప్రతి స్టేషన్ లో దిగడం, మన ట్రూప్ అందరం తీసుకుని దిగడం, మళ్ళీ ఎక్కేయడం, మళ్ళీ సూట్ కేసు దిగడం, మళ్ళీ పెట్టేయడం. ఇట్ వాస్ ఎ హ్యూజ్ ఎక్సర్సైజ్. వీళ్ళందరూ తిట్టుకునేవాళ్ళు, ఈ ఎవడరా బాబు మనల్ని ఎంగేజ్ చేసుకున్నాడు, మనందరం కాంటాక్ట్ చేసాము, చచ్చేది మనకి ఏం లేదు అనుకుని ఇట్లాగా దే వెంట్ ఆన్ బై స్టేషన్ స్టేషన్ బై స్టేషన్. ఎట్ లాస్ట్ 3 days 4 days వీక్ ట్రావెల్ అయిన తర్వాత దే ఫౌండ్ ఎ ప్లేస్ కాల్డ్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియా అనే ప్లేస్ లో దిగిన తర్వాత ఆ బ్రైట్నెస్ కి చూసి బిత్తరపోయాడు. కాలిఫోర్నియా చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద పెద్ద కొండలు, ఆ లైటింగ్ చూసి బిత్తరపోయాడు. ఏమిటిది ఇంత ఆశ్చర్యకరంగా ఉంది, ఈ ప్లేస్ ఏంటి, ఆ ట్రీస్ ఏమిటి, అదేమిటి, ఆయనకి షాక్ అయిపోయి నేను అనుకున్నది ఇదే, ఐఎమ్ హియర్ అని ఆయన అక్కడ మొత్తం క్రూడ్ అని దింపాడు. దింపి మొత్తం అందరినీ తీసుకుని గుర్రపు బండ్లు వేసుకుని దే వెంట్ ఫర్ ఏ విలేజ్కి వెళ్ళగానే అక్కడ ఒక విలేజ్ దొరికింది, దట్ ఈస్ కాల్డ్ హాలీవుడ్. ఇప్పుడు ప్రస్తుతం హాలీవుడ్ ఇట్ వాస్ దట్ విలేజ్ పేరు హాలీవుడ్. ఓకే, అప్పుడు దాని పేరు హాలీవుడ్ కాదు, ఇట్స్ హాలీవుడ్. అప్పుడు కూడా హాలీవుడ్ ఇట్ ఇస్ కాల్డ్ హాలీవుడ్. అరే, సో ఈ గ్రిఫిత్ పెట్ల ఆ పేరు. నో, సీ గైస్, హాలీవుడ్ అనేటువంటి చిన్న పల్లెటూరు అండి, వింటున్నారుగా, చిన్న పల్లెటూరుకు గ్రిఫిత్ చేరుకున్నాడు మొత్తం హ్యూజ్ సెటప్ తో. సో ఈ స్టార్టెడ్ ఫిల్మ్ మేకింగ్ అట్ హాలీవుడ్, దెన్ ఇట్ వాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ప్లేస్ నవ్ డేస్.
రైట్. సో హాలీవుడ్ ఎలా పుట్టింది అనేది పెద్ద ఆయన చెప్తున్నారు. తిలక్ గారు ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. ఇది మాకు అసలు తెలియదండి బాబు. చెప్పండి మా ఆడియన్స్. మా గురువు గారు చెప్పారు, ధన్యవాదాలు సార్. సో అలాగా ఆ హాలీవుడ్ అనే ప్లేస్ లోకి వెళ్ళి అతను ఒక గుర్రపుశాల స్టేబుల్ లోకి వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. సార్ మేము ఇక్కడ పెట్టుకోవచ్చా అంటే ఆయన పెట్టుకోవచ్చు. అప్పుడు చాలా ఓపెన్ గా ఉండేవారు కాబట్టి పెట్టుకోవచ్చు అన్నారు. సో ఆయన తన ఎడిటింగ్ సెటప్, తన కెమెరా రూము ఇవన్నీ తీసుకుని హీ కెప్ట్ ఇట్ డిఫరెంట్ గా పెట్టుకున్నాం. సో ఆ తర్వాత ఈ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్. అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టారు. సో ఒక్కొక్కటి నిడివి 10-12 నిమిషాలు ఉండేవి. అప్పుడు తిప్పుకోవాలి. అవునవునా, స్పూల్ తిప్పాలి ప్లస్ ఇట్ షుడ్ నాట్ గో ఫాస్ట్ అండ్ ఇట్ షుడ్ నాట్ గో టర్న్ స్లో. ఓకే ఓకే. ఒక యావరేజ్ స్పీడ్ లో 24 ఫ్రేమ్స్ లో వచ్చేటట్టు హ్యాస్ టు డు. చాలా కాంప్లికేటెడ్ అండి. మామూలు కాంప్లికేటెడ్ కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు వచ్చే జనరేషన్ తెలియదు కానీ దే హ్యాస్ టు మేక్ ఇట్. ఆ కంటిన్యూస్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. సో అట్లాగా హీ స్టార్టెడ్ మేకింగ్ ఫిలిమ్స్ అండ్ దాన్ని కడిగి ఎడిట్ చేసి, అంటే అప్పుడు వైట్ షార్ట్స్ ఇంకా కటింగ్ రాలా. సో ఇది చేసి పంపించేవాడు. చూస్తే ఆ పెద్ద పెద్ద కొండల్ని, ఈ పెద్ద పెద్ద ఈ మౌంటైన్స్ ని ఇవన్నీ చూసి వాళ్ళందరూ బెత్తరపోయి దిస్ ఇస్ కాల్డ్ ఫిలిం. ఇప్పటిదాకా మనం ఏం చేసాము, రైలు ఆగడం లేకపోతే పిల్లాడు తొక్కడం ఇట్లాంటివి చూసాము. ఇట్ వాజ్ అ బిగ్ హ్యూజ్ హిట్. ఇది పెద్ద హిట్. ఇది హిట్ అయ్యింది. అప్పుడు ఫస్ట్ మౌంటైన్స్ అండ్ చిన్న సెలయర్లు ఇలాంటి షూట్ చేస్తే స్టడీ బ్లాక్స్ ఆ కెమెరాని కదిలించడం చాలా స్టడీ బ్లాక్స్ తీసి వాటిని థియేటర్ లో వేస్తే దట్ వాస్ ద బ్లాక్ బస్టర్ అట. దట్ వాస్ ద బాహుబలి అట. Fantastic sir, this is super great. Thanks for the opportunity. Please continue. అలాగా దే స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన వచ్చింది, ఇలా చేసుకుంటూ పోతున్నా బానే ఉంది, వై ఐ కాంట్ పాన్ ది మూవ్ కెమెరా అన్న చిన్న ఆలోచన వచ్చింది. అలా తిప్పడం మొదలెడుతుంటే దాంతో పాటు అది చూస్తున్న తర్వాత ఆయనకి ఎడిట్ లో చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. కెమెరా అలా మూవ్ అయితే పిచ్చెక్కింది. I can use this. Yes. This is called panning. Yes. And they started panning. Okay. ఆ panning బిత్తరపోయారు జనాలు. ఏది కెమెరా మూవ్ అయిపోతుంది, జనాలు థియేటర్లో అందరిలో మూవ్ అయ్యారు. అదే మూవ్ అయ్యారు. They used to. అలాగే he started. Beautiful. ఆ తర్వాత till up. Okay. సో మౌంటైన్ అలా చూపించి కిందకి దింపేవాడు. డోంట్ మైండ్ సార్, ఇప్పుడు ఆ కెమెరా సైజ్ ఎంత ఉండేదండి అప్పట్లో? 60 కేజీలు ఉండేది. 60 కేజీస్ అండి కెమెరా. దాదాపు ఈ రూమ్ అంతా ఉండేదని విన్నాను. పిక్చర్ కెమెరా అని ఈ రూమ్ అంతా, అంటే ఇంత పెద్ద హ్యూజ్ కెమెరాని అలా టిల్టప్ చేయడం అంట, టిల్ డౌన్ చేయడం అంట, ప్యాన్ చేయడం అంట. అంత మాన్యువల్ కదా సార్? మాన్యువల్ చేసేవారు. 2-3 పట్టుకునేవారు అసిస్టెంట్స్. దే యూస్ టు డూ ఇట్ విత్ ఆల్ ది పెయిన్ తీసుకుంటూ టు మేక్ పీపుల్ ఎంటర్టైన్. అండ్ కష్టం అన్నది కెమెరామెన్లకి మామూలు కష్టం కాదండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా కెమెరామెన్ల కష్టం మామూలు కష్టం కాదు. 60 కేజీల కెమెరాని అలా స్మూత్ గా కదిలించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. సో ఇట్లాగా దే స్టార్టెడ్ ఫిల్మింగ్. అండ్ దెన్ తర్వాత ఆయనకి ఈ ఎవడో కాలిఫోర్నియా నుంచి సినిమాలు పంపిస్తున్నాడంట, వాడు పెద్ద డబ్బులు చేసుకుంటున్నాడంట, అందుకని మనము మనం కూడా చేయొచ్చు అని చాలా మంది ప్రొడ్యూసర్లు కలలు అంటారు. ఇదే దృష్టి మాఫియా మీద పడ్డది. మామూలు మాఫియా, అప్పట్లో ఉన్న మాఫియా మామూలు మాఫియా కాదు. ఈ లంబీ కొట్ ఈడెవడో మనల్ని తప్పించుకుని వెళ్ళిపోయి సినిమాలు తీస్తున్నాడు, ఇక్కడ ఉంటే మనకి డబ్బులు పే చేయాలని చెప్పి, సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ దట్ ఫెలో అని చెప్పి వీళ్ళంతా కూడా అక్కడ బయలుదేరారు. అప్పటికే మనోడు చాలా వరకు సినిమాలు చేసి ఇట్లు చేసి డబ్బులు సంపాదించి అలా బావకి డబ్బులు పంపించేసి చేసేవాడు. సో ఇట్లాగా ఎక్కువగా టెలిగ్రామ్ నడిచేది అప్పట్లో. అప్పట్లో టెలిగ్రామ్ కొట్టేవారు, పంపించేవారు, కమ్యూనికేషన్ ఉండేది థియేటర్ మన వీళ్ళకి. సో ఇట్లాగా డిస్ట్రిబ్యూటర్ కి వీళ్ళకి ఇద్దరు ఉండేది. ఇట్లా జరుగుతున్న తరుణంలో వన్ డే ఈ స్టార్టెడ్ ఆఫ్
ఎందుకు ఇంట్లో ఒకటే తీస్తున్నాను, వై ఐ కాంట్ మేక్ ది అదర్, మీన్ ఇన్ని రీల్స్ తెప్పిస్తున్నాను కదా, ఈ రీల్స్ లో నేను డూప్లికేట్ చేయొచ్చు కదా. ఒకటే రీల్ ఉంది, వై కాంట్ మేక్ ఇట్ సెకండ్ కాపీ, అంతే కదా. ఎందుకు తలంపు వచ్చింది ఆయనకి. అవును కదా, అంటే అప్పుడు ఏదో షూట్ చేస్తాడో అది చేసేవాడు, ఆ ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తాడు, ఒకటే కాపీ. దాన్ని ఇంకో డూప్లికేట్ చేస్తే 2 థియేటర్లలో సేమ్ సినిమా చేయొచ్చు కదా అన్న చిన్న ఆలోచన వచ్చింది. చూడండి గ్రిఫిత్ అనేవాడు ఎంత ఫ్యూచరిస్టిక్ గా ఉన్నాడో అట్ ది టైమ్ ఆఫ్ 1910, 1915 అంత పగడ్బందీగా ఉండేవాడు. ఒక్క నిమిషం సార్, ఆడియన్స్ ఒక గమ్మత్తైన సంఘటన చూడండి. ఇక్కడ గ్రిఫిత్ అనే వ్యక్తి ఒక ఫిల్మ్ షూట్ చేసి ఒకటే కాపీని కడిగేసి దాన్ని ప్రొజెక్ట్ చేసేవాట. ఈ రోజున పుష్ప 12,000 స్క్రీన్స్, 12,000 కాపీస్ ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసి ప్రొజెక్ట్ చేస్తున్నాం ఈ రోజున. సో షుడ్ థ్యాంక్స్ టు గ్రిఫిత్. సో గ్రిఫిత్ ఆ రోజు కనుక ఇంకో కాపీ చేయొచ్చు కదా అని ఆలోచించకపోతే ఈ రోజున మనకి మార్కెట్ లేదండి. ఈ 2,000 కోట్లు 3,000 కోట్లు ఈ ప్రోగ్రామే లేదు. సో we should thanks to Griffith because we don't know, sir, we don't know all this history. No, most people know, but I want to say no, basically we are common men. Oh, you know? Fine, great sir. So Griffith ane ayana first of all film ala tiyali okati, panning okati, tilting and tilt up okati, ee moodu vishayalni ayana kanipettadam jarigindi and recopy, duplicating the film. సో ఇట్లాగా ఆయన చేస్తూ ఒక చిన్న అమెరికన్ ఆఫ్రికన్స్ ఉన్న వాటి మీద ఒక చిన్న కథ రాసుకుని లెట్ us మేక్ ఇట్ దిస్ థింగ్ అనుకుని ఆయన స్టార్ట్ చేశారు. అప్పుడు బ్రైట్ లైట్స్ ఉండేవి, అన్ని బ్రైట్ లైట్స్ ఉండేవి, ఎక్కడ కూడా షాడోస్ పడకుండా, షాడోస్ ఉన్నా కూడా ఐ మీన్ కవర్ చేసుకునేవారు. సో అతనికి చేసిన తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డబ్బులు బాగా వస్తుంటే అక్కడేమో మాఫియా వాళ్ళ నజర్లోకి వచ్చేసాడు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ స్టార్టెడ్ మేకింగ్ ది డూప్లికేట్ ఫిల్మ్స్, డూప్లికేట్ కాపీస్ చేసుకోవడం మొదలెట్టాడు. సో ఇట్లా జరుగుతున్న తరుణంలో అతనికి ఒక చిన్న తలంపు వచ్చింది, ఏమన్నా అన్ని బ్రైట్ లైట్లు ఎందుకు తీయాలి, వై ఐ కాంట్ మేక్ ఇట్ ఇన్ హాఫ్ షాడో. ఓకే he started playing with the light and shadow స్టార్ట్ చేశాడు. సో అతనికి ఒక నైట్ లో షూట్ చేసి ఒక బ్రైట్ లైట్ పెట్టి నైట్ షూట్ ఈ హాఫ్ షేడెడ్ గా షూట్ చేద్దాము అని ఒక చిన్న తలంపు వచ్చి ఆ స్టార్ట్ చేసి పెట్టాడు. పెట్టినప్పుడు ఆయనకు ఇంకో తలంపు వచ్చింది, నేను ఎందుకు ఇంత వైడ్ గా తీయాలి, వై ఐ కాంట్ మేక్ ఎ మిడ్ షాట్, వై ఐ కాంట్ మేక్ ఎ క్లోజ్ షాట్ అనుకున్నాడు. ముందు తీసుకెళ్ళొచ్చుగా. అయితే ఆ కెమెరాని అక్కడే మూవ్ చేసి ముందు తీసుకొచ్చాడు. సో ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు అతనికి వచ్చిన మళ్ళీ ఇంకో ఆడియో వచ్చింది. సో దీనికి ఒక ట్రాలీ లాంటిది ఉంటే ఇంకా పుష్ ఉంటే బాగుంటుంది అన్న తలంపులో దాన్ని ఈ స్టార్టెడ్ పుషింగ్ ది కెమెరా. కానీ అప్పుడు కాదు, అడ్వాన్స్ తర్వాత చేశాడు వేరే సినిమాలో. ఈ చేయడంలో అందరికి హాఫ్ షేడ్ లైట్స్ వచ్చినాయి. అది ఒక మిస్టేక్ జరిగినట్టుగా అలా అనిపించింది, మిస్టేక్ గా అనిపించింది. సో జనాలకు పంపించాడు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ పంపించగానే జనాలు అందరు చూసి ఇచ్చేది ఈ సినిమా అనేది అక్కడ మొఖం ఏందో కనిపించట్లేదు, సగం మొఖం కనిపిస్తుంది, ఈ పిచ్చాయి రైడ్కి అని పిచ్చి మాటలు మాట్లాడి దట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ న్యూయార్క్ స్టార్టెడ్ మెసేజింగ్ టెలిగ్రామ్, సార్ పీపుల్ హియర్ ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ వర్క్, సో ఐఎమ్ సెండింగ్ ది కాపీ బ్యాక్ టు యూ అన్నాడు. ఈయనకి మరి ఆర్జుడు కదా, ఈయనకు ఒక తలంపు వచ్చింది. ఈయన వెంటనే ఓకే ప్లీజ్ సెండ్ మీ ది కాపీ, ఇఫ్ ద పీపుల్ ఆఫ్ న్యూయార్క్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రాంటిజన్ రైటింగ్ ఐ కాంట్ హెల్ప్ దెమ్ అని చెప్పేసి మళ్ళీ రివర్స్ కొట్టాడు. ఈయన తీసుకెళ్లి డిస్ట్రిబ్యూటర్ రాంటిజన్ రైటింగ్ అని చెప్పి అక్కడ నోటీస్ బోర్డులో అంటించాడు. సేమ్ కొట్టగానే జనాలందరికీ ఫిర్రెక్కిపోయింది, వాట్ ఈస్ దిస్ రాంటిజన్ రైటింగ్? New technology. The man who invented the X-ray is an Rontgen. That was the thing. So he used that. He played a game with tricking the people. Yeah, tricking the people. So he started tricking the people and said that it is okay. So let us make a copy and let us make a message and publish it. The people started, what is this Rontgen writing? లోపలికి వెళ్ళి చూసినాడు, యూత్ చూసినాడు, వావ్ దిస్ ఇస్ వాట్ వి కాల్ ఫిల్మ్ అన్నాడు. ఓకే అంటే ఆ ఎక్స్ప్రెషన్ చూసి జనాలు
వెర్రి కాదు, అది హీ మేడ్ మిలియన్స్. అబ్బా 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 అప్పుడే. సో ఒక రకంగా అప్పటి రాజమౌళి అండి ఆయన. ఆ రోజుల్లో మనకు రాజమౌళి, ఓ సుకుమారు, రాజమౌళి గారే మళ్ళా గ్రిఫిత్ గారే రాజమౌళిగా పుట్టారు. చిత్తకొట్టేశారు. సో ఫిల్మ్ కనిపెట్టి, మేకింగ్ కనిపెట్టి ఈ రోజున మనకు ఇట్లిస్తున్నాడు రాజమౌళి గారికి. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకే, ఇట్లాగా ఆయన ఆ రాంటిజన్ లైటింగ్ మీద ఆ ట్రిక్ ప్లే చేయడంతో జనాలు బెల్లం బెదిగెట్టారు. సో ఈ వీళ్ళు రావడానికి టైం పట్టింది. సో ఎక్కడి నుంచి మన మాఫియా అనేది న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకి రావడానికి టైం పట్టింది. సో ఈయన షూటింగ్ కోసం బయటకి ఆబ్వియస్ గా వెళ్ళిపోయాడు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళని బెదిరించి వీళ్ళు ఉన్న రీల్స్ అని చేసేసి కాల్చిపడదు. అయ్యో, కాల్చిపడదు, మాఫియా వచ్చి కాల్చిపడేసింది. నాకు డబ్బులు ఇవ్వకుండా వీడు ఎలా సినిమాలు చేస్తాడు, ఆస్ దట్ టు గివ్ ది మనీ ఓకే అన్నారు. అనేటప్పటికి వీళ్ళందరూ బిత్తర పోయి గన్ను కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏం చేయక భయపడిపోయి దేవెంట్ చూసుకున్నాం. తర్వాత ఈ కేమ్ బ్యాక్ టు ది స్టూడియో. ఏమైంది అంటే, దిస్ ఫెలోస్ హస్ కమ్ సార్, మనం బెదిరించేసారు, కొట్టేది మొత్తం కాల్చేశారు, మన డబ్బులు లేవంటే పోనీ సెకండ్ కాపీ తీసాడు బయటికి. దాన్ని ఇంకో కాపీ చేసి మళ్ళీ పంపించాడు. as simple as that. That's good. So this is what మనకి సరస్వతి నోట్లో హౌ ఇట్ హెల్ప్స్ అన్నది చూడండి. ఆ తలంపు రావడం ఏమిటి, ఈ ఫెలోస్ రావడం ఏమిటి, కాల్చిపడేయడం ఏంటి, సెకండ్ కాపీని పంపించడం ఏంటి. ఫెంటాస్టిక్. డిస్ట్రిబ్యూటర్ ఇట్ సెల్ఫ్ షాక్డ్. డిస్ట్రిబ్యూటర్ అడిగాడు, సరే మాఫియా వచ్చి మీ దగ్గర అన్ని కాల్ చేసిందంట, మీరు మాకు ఎలా పంపిస్తారు, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సినిమా టు వాచ్, సో మీరు దయచేసి త్వరగా పంపించండి అంటే విత్ ఇన్ వీక్లో ఆయనకు వచ్చేసింది. దిస్ ఈజ్ అమేజింగ్ అండి. ఈ గ్రిఫిత్ గారి యొక్క కథే రియల్ థ్రిల్లర్లా ఉంది. చాలా మాఫియా అనేటువంటి ఒక విలను, గ్రిఫిత్ అనేవాడు చాలా అద్భుతమైన విషయాలన్నీ కనిపెట్టుకుంటూ వెళ్ళిపోవటం, వీడు అటాక్ చేయడం, వాడు మొత్తం నాశనం చేయడం, వీడు మళ్ళీ గెలవడం. సో ఇట్లా ఈయన చేస్తున్న టైంలో ఇంకొక ఆలోచన వచ్చింది. నేను ఈ సినిమా మూడ్లో ఉన్నప్పుడు నేను ఎందుకు ఫేడ్ అవుట్ చేయకూడదు, ఎందుకు ఫేడింగ్ చేయకూడదు అన్న తలంపు వచ్చింది. నెక్స్ట్ సినిమాలో అది వాడాడు. మళ్ళీ వేలం పెరిగా, మళ్ళీ జనాలు టెక్నాలజీ పెంచుతూ పోతూ ఉన్నాడు. స్క్రీన్ ప్లేకి ఆర్జుడయ్యాడు అండ్ హి స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ది ఫిల్మ్స్. ఓకే. సో ఇట్లా గ్రిఫిత్ గారు మనకి స్క్రీన్ ప్లే అందించారు. ఈ రోజు మనం నేర్చుకుంటున్న ప్రతి ఒక్క షాట్ ఆయన చేతుల్లోంచి వచ్చింది, ఆయన మనకి నేర్పిందే. సో మనం ఆయనకి ఎంతగా రుణపడి ఉండాలో మీ చేతుల మీద ఉంది. సో గైస్, సో తిలక్ గారు చెప్పినట్టుగా గ్రిఫిత్ అనేటువంటి పెద్ద ఆయన మనకు స్క్రీన్ ప్లేని, అంటే స్క్రీన్ ప్లే అంటే ఒక్కొక్క ఇమేజ్ని ఎలా ఎలా పేర్చుకుంటూ వెళ్ళాలి, దాంట్లో ఇంట్రెస్ట్ ఎలా మనం గెయిన్ చేయాలి, సో లైట్ అండ్ షాడోని ఎలా వాడాలి, ప్యానింగ్ని ఎలా చేయాలి, టిల్టింగ్ని ఎలా చేయాలి, తర్వాత ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ని కూడా ఆయనే కనిపెట్టడం. మళ్ళీ ట్రాలీ షాట్లు, అంటే ఇప్పుడు మనం ట్రాలీ షాట్లు అనుకుంటాం, ట్రాలీయే కాదు లాస్ట్కి మన క్రేన్ కూడా ఆయన్ని కనిపెట్టాం. దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సినిమాలో ఉన్నటువంటి మేజర్ టెక్నీషియన్ కూడా ఆయన కనిపెట్టేస్తాం. తర్వాత మనం ఇంప్రూవ్ చేసాం అంతే, టు మేక్ మోర్ స్మూతర్ అండ్ స్మూతర్ చేసాం. అంటే స్టోరీ టెల్లింగ్ లో వి యూజ్డ్. తర్వాత మనకి కలర్ రోజు, దాని తర్వాత అప్పటిదాకా మూవీ సినిమాలతో ఆయన చార్లీ చాప్లిన్తో బోల్డ్ సినిమాలు చేశారు. ఆ తర్వాత స్టార్టెడ్ మేకింగ్ ఇన్ కలర్, వచ్చాక కలర్ స్టార్ట్ చేశారు. కలర్ తర్వాత అది మన టాకీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ మ్యూజిషియన్స్ ఉండేవారు, పక్కన సినిమా ప్లే అవుతుంటే పక్కన మ్యూజిక్ ప్యారల్ గా మ్యూజిక్ ప్లే చేసేవారు. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ బికేమ్ ఇన్ టు ది సెకండ్ ట్రాక్ పెట్టి మ్యూజిక్ ట్రాక్ ఒకటి, తర్వాత వాయిస్ ట్రాక్ ఒకటి పెట్టారు. వాయిస్ ట్రాక్ పెట్టి దాన్ని తర్వాత ఫిలిం గా కంప్లీట్ ఫిలిం తయారు చేశారు. దెన్ తర్వాత కలర్ తర్వాత 2 ట్రాక్ వచ్చింది, డిటిఎస్ అన్నారు. ఇప్పుడు ఇంకా వివత్సాలు జరుగుతున్నాయి, మనం అంతా చూస్తున్నాం. సో గైస్, దిస్ వాజ్ ద థింగ్. సో స్క్రీన్ ప్లేని మనకు అందించినటువంటి గ్రిఫిత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడాను గ్రిఫిత్ గారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున ఆయన అంత కష్టపడి అంతమందిని గ్యాదర్ చేసి లైఫ్ అండ్ డెత్ అండి. ఎందుకంటే తనకున్న ఆస్తి అంతా కరిగించి అంత పెద్ద పెద్ద కెమెరాలను తీసుకెళ్లి ఆ గుట్టల్లో చెట్లలో పడి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ ఈయన సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొన్న డైరెక్టర్ కూడా ఈయన. సెన్సార్ దగ్గర వారి దగ్గర నుంచి ఆబ్లిగేషన్స్ ఎదుర్కొన్న డైరెక్టర్ కూడా ఈయన. చాలా వరకు ఈయన తీసిన షార్ట్ కట్ చేసి వాడు చేసేవారు. తర్వాత ఈయన చేసిన టాకీ పార్ట్ని
కొంచెం మూసేసి ప్లే చేసేవారు. సో ఈయన ఈ మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఆయన అప్పట్లోనే ఎదుర్కోవడం జరిగింది. బిగినింగ్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది, సెన్సార్ వాళ్ళతో ఎప్పుడు మనకు ఇష్యూ ఉంటూనే ఉంటుంది. సో కోర్స్ వాళ్ళు పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలండి. సో గ్రిఫిత్ గారికి కూడా సెన్సార్ వాళ్ళు ఉన్నారట, ఇది మరీ సర్ప్రైజింగ్ గా ఉన్న విషయం. సో నైస్ అండి. సో ఎనీవేస్ మనం ఈరోజు గ్రిఫిత్ అనేటువంటి ఒక పెద్ద ఆయన గురించి, ఆయన అందించినటువంటి సేవల గురించి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. చాలా కొత్త విషయాలు మనకు తిలక్ గారు ఈరోజు అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లోపల మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అన్నట్టు మీరు కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు కామెంట్ పెట్టడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ప్రతిసారి చెప్తున్నాను, దయచేసి కామెంట్స్ పాస్ చేయండి. బాగున్నా బాగాలేదు, తిలక్ గారిని మాత్రం దయచేసి పొగడండి, ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి టెక్నీషియనే కాకుండా తిట్టండి అలా అంటారు కానీ పాపం తిరిగి ఆయన పడలేదు. సో మంచి వ్యక్తే కాదు, ఆయన మంచి టెక్నీషియన్ కూడా. ఎనీవే తిలక్ గారు త్వరలో మనకు దర్శకుడుగా మన ముందుకు రావాలని, వచ్చే ఆ సినిమాను మనకు చాలా గొప్పగా అందించాలని కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్.